కామ్రేడ్ చీరం నరసింహారావు గారు, కామ్రేడ్ సైదుల్ గారు, కామ్రేడ్ రామనరసయ్య గారు, కామ్రేడ్ మురళి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు, పెద్దలు అందరికీ ముందుగా నమస్కారం. కామ్రేడ్ గోడెపూడి గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన జీవితం తెలిసినటువంటి పుస్తకం. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోనే ఆయన ఏదో ఒక రకమైనటువంటి అనుబంధం కలిగి ఉన్నారు. ఇతరండి ఏదో ఒక రకమైన ఆత్మీయ అనుబంధం కలిగి ఉన్నటువంటి నేతగా మనందరికీ తెలుసు. ఆయన శాసనసభ్యులుగా పనిచేసింది తక్కువ కాలం. ప్రజా జీవితంలో, విప్లవ జీవితంలో గడిపింది ఎక్కువ కాలం. ఆ కాలంలో మదర్ నియోజకవర్గంతో, మదర్ డివిజన్తో ఆయనకున్నటువంటి అనుబంధం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకే కాక ఇతర పార్టీల ప్రజలతోని కూడా ఆయన ప్రజా పోరాటాల్లో ఉండడం వల్ల అటువంటి అనుబంధాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఆయన పేరు మొదటి నుంచి 1997 ఆగస్టు 5వ తేదీ నాడు ఆయన చనిపోయేదాకా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో, కమ్యూనిస్టు ఉద్యమ గమనంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. ఈ పార్టీకి జిల్లా కార్యదర్శిగా పనిచేశాడు, జిల్లా సెక్రటేరియట్ సభ్యులుగా పనిచేశారు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. అన్నిటికంటే మించి మధుర నియోజకవర్గం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాలా ఘనమైనటువంటి పాత్రని నిర్వహించింది. గ్రామాలకి గ్రామాలు నైజాం సైన్యాలు కావచ్చు, రజాకారులు కావచ్చు, నెహ్రూ సైన్యాలు కావచ్చు, దాడులు చేసి తగలబెడతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ పోరాటం సాగింది. అల్లీనగరం ఊరు తగలబెట్టారు, మేనవోలు ఊరు తగలబెట్టారు, గోవిందాపురంలో 8-9 మందిని ఒకే చితి మీద వేసి కాల్చివేశారు. గ్రామాన అనేక చోట్ల అమరవీరులు ఉన్నారు. ఈ గ్రామం ఆ గ్రామం అని చెప్పేసి చెప్పుకోవడానికి ఇంకా మనం సమయం లేదు. బ్రాహ్మణపల్లి ఒక చరిత్రాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి గ్రామం. వీరమాధవరెడ్డి గురించి గాలి మాధవరెడ్డిని వీరమాధవరెడ్డి అని చెప్పేసి సంబోధించేవాళ్ళు. పాటలు కూడా పాడారు, వీరమాధవరెడ్డి ఉయ్యాలు అని చెప్పేసి, ఆనాడు చంటి పిల్లల్ని లాలించడానికి. అట్లాంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్రని నిర్వహించిన